నేనైతే శ్రీదేవి భూదేవి సమేత ఆదినారాయణ స్వామి వారి దేవాలయంలో ఉన్నా. ఇది ఎక్కడంటే కొడకంచి గ్రామం, జిన్నారం మండలం, సంగారెడ్డి జిల్లాలో ఉంది. కంచి వెళ్ళలేని వారు ఈ కొడకంచి గ్రామానికి విచ్చేసి స్వయంభూగా వెలిసిన ఆదినారాయణ స్వామి వారి క్షేత్రంలో వెండి బల్లి, బంగారు బల్లిని ముట్టుకుంటే మీకున్న బల్లి దోషాలనేవి పోతాయన్నమాట. ఇక్కడ స్వయంభూగా వెలవడంతో ఇక్కడ ఏ కోరికలు కోరినా తీరుతాయని చెప్పేసి ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతున్నారు. వెయ్యేళ్ల క్రితం అల్లాని వంశస్థుడైన అల్లాని రామోజీరావు గారికి స్వామివారు కలలోకొచ్చి మాంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాని వంశస్థులందరూ కలిసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి అల్లాని రామోజీరావు గారు స్వామివారిని తలుచుకుని నిద్రించసాగారు. కలలోకి స్వామివారు వచ్చి తెల్లవారులోపు మీ ఇంటి ముందల ఒక వేప చెట్టు పైన గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడ పక్షి నేనున్న స్థానానికి తీసుకువెళ్తుందని తెలిపారు. తెల్లవారుజామైంది. స్వామివారు చెప్పినట్టే గరుడ పక్షి వేప చెట్టు పైన ఉంది. ఆ గరుడ పక్షి వేప చెట్టు మీద నుంచి స్వామివారు ఉన్న ప్రదేశానికి వెళ్ళసాగింది. అల్లాని వాసులు ఆ గరుడ పక్షి వెంటనే అడవిలోకి వెళ్ళారు. అడవిలో ఒక పొట్ట దగ్గర ఆ గరుడ పక్షి ఆగింది. ఆ పొట్టలో స్వామివారి విగ్రహం అల్లాని వంశస్థులకు కనిపించింది. అప్పుడు అల్లాని వంశస్థులైన అన్నదమ్ములు మాకు కావాలని అనుకున్నారు. అప్పుడు అందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఎద్దుల బండికి ఎద్దులను కట్టి అది ఎక్కడికైతే పోతుందో అక్కడ స్వామివారిని ప్రతిష్ఠ చేద్దామని అనుకున్నారు. అప్పటికే చీకటి పడడంతో అందరూ నిద్రించారు. మరుసటి రోజు లేచి చూడగా కొడకంచి ఊరి చివర అడవిలో ఉన్న పెద్ద కొండపైన స్వామివారు స్వయంభూగా వెలిశారు. అప్పుడు అల్లాని రామోజీరావు గారు ఆలోచించారు ఏ విధంగా స్వామివారి పూజలు నిర్వహించాలని. అప్పుడు కంచెలో ఏ విధంగా నిత్య పూజలు నిర్వహిస్తారో అదే విధంగా కొడకంచి గ్రామంలో జరిపించాలని అనుకున్నారు. అప్పటి నుంచి స్వామివారికి కంచిలో ఏ విధంగా పూజలు నిర్వహిస్తారో, కైంకర్యాలు చేస్తారో అదేవిధంగా ఇక్కడ స్వామివారికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో కోరికల బండ దగ్గరికి వెళ్ళి ఒక రూపాయి కాయిన్ నిలబెట్టేసి అక్కడ 2000ను నేను చూపించే విధంగా పెడితే ఆ కోరికల బండ చుట్టూరు వెళ్ళి ఇట్లా తిరిగితే ఇక్కడ కోరికలు తీరతాయని చెప్పేసి వచ్చే భక్తులు చెబుతున్నారు. కంచిలో ఏ విధంగా కైంకర్యాలు జరుగుతాయో ఈ కొడకంచి ఆలయంలో కూడా అదే విధంగా కైంకర్యాలు జరుగుతాయి. విశేషమైన తిథుల్లో స్వామివారికి అనేకమైన బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుపుతారు.